నేల మీద పుట్టినందుకు న్యాయం ధర్మం పాటించాలి. అయ్యారు ఐస్ వాటర్. ఈడు బెటరు. శాలరీ లేటుగా ఇచ్చిన సానుభూతి ఉంది. మగాడు కదా. థ్యాంక్స్. మ్యాన్షన్ హౌస్. అది అనిపిస్తే ఇది అమ్మా అనిపించింది. కనీసం ఈ ఐస్ వాటర్ కున్న మర్యాద కూడా దాని ఐస్ లో లేదురా. మధ్యలో పెట్టి నొక్కేసింది. కోడి పెట్టేటిన గుడ్ల తలక వేసుకుని. ఆహా, కారణం ఏమని ఉందేమో. మారణాయుధాలు లాంటి మనుషులకు కారణాలే ఉంటాయరా, దారుణాలు చేయడం తప్ప. మానవత్వం ఉన్న మొగోడిని కాబట్టి వీళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారు గాని వీళ్ళు వేసి వేసాలకి ఊసలు గుచ్చి నిప్పుల మీద కాలుతారు. ఏంటి అయ్యి కబాబులు అలా కాల్చి సచ్చాడు. అది ఉంది చూడు. అమాయకత్వం అనే అట్టేసుకున్న ఆటం బొమ్మ. దీని మొహం చూసి ఎవరైనా ఏమనుకుంటారో తెలుసా? మజ్జిగన్నం తినే బుజ్జి పిల్ల అనుకుంటారు. పచ్చినెత్తుర్లో పందరు కలుపుని తాగేద్ది. ఇంకా అది ఉంది చూసావా? ఈ ఏళ్ళు నలిపేసింది. దాని కంఫర్ట్ కోసం పక్కోడు చచ్చిపోతున్నా కూడా ఎంత కూడా చెల్లించదు. అంత మంచి సైకో. పైకి మాత్రం పెద్ద పెద్ద త్యాగాలు చేసేస్తున్నట్టు ఎదవ కబుర్లన్నీ చెప్పుద్ది. లోపలన్నీ క్రిమినల్ థాట్స్. చూస్తే తులసి కోట దగ్గర దీపాలెట్టే సాధ్వికురాలనుకుంటారు, కానీ తలకాయల దగ్గర దీపాలెట్టే హంతకురాలది. ఇదే సాక్ష్యం. బాగైంది. దేవుడి దగ్గరికి వెళ్తే నువ్వు దిక్కుమల్దారు అయిపోతావు. వద్దు వద్దన్నప్పుడు ఇలా వాక్కూడదు కదా. కిచెన్ లోకి వెళ్ళి కత్తి పెడతారు. క్రిమినల్ థాట్స్ కదా. అలాగే ఎక్కడికి ఎగట్టుకుంటా పోతాం. ఎల్లేసుకుని మొక్క వేసుకుని కోపంలో ఉన్నప్పుడు కత్తులు కట్టాలు ఎత్తి ఎక్కడ పడితే అక్కడ దిగిపోతాయి. దిగిపోని పంచదార కలుపుకుంటే పచ్చి నెత్తురు వస్తుంది.